స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. డిగ్రీ సెమిస్టర్ 2 రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు మనకి ప్రీ ఫైనల్ నానా యూనివర్సిటీకి సంబంధించి ప్రీ ఫైనల్ పేపర్ ఒకసారి నేను చూపిస్తాను. మోడల్ పేపర్ సేమ్ ఇలాగే రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయమ్మా. 99% ఇంకా మోడల్ పేపర్స్ రిలీజ్ చేయలేదు. అయితే చూడండి, ఎవరికైనా సరే మ్యాక్సిమం ఇది దాటదు, అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ అని మనకి షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా 4 మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 8 ఇస్తారు, చాయిస్ ఉంటుంది. అందులో మీరు 5 అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ చూసారు కదా, జాతి నా పూచ సాధుకి కబీర్ దాస్ గారికి దోహేలు ఉన్నాయి మనకి. కబీర్ దాస్ గారి దోహేలు, అలాగే తులసిదాస్ గారి దోహేలు కూడా ఉన్నాయి మనకి. సో వాటి నుంచి కంపల్సరీ టచ్ చేయకుండా పేపర్ ఉండదు. సో ఫస్ట్ దోహే కబీర్ దాస్ గారిది సందర్భ సహిత వ్యాఖ్య రాయాలన్నమాట. అలాగే ఆ సందర్భ సహిత వ్యాఖ్యలు ఏంటనే నోట్స్లో అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పాను. చాలామంది తీసుకున్నారు, వాళ్ళందరూ చక్కగా యూజ్ చేసుకోండి. అలాగే ఎవరైనా తీసుకోకపోతే కావాలనుకుంటే తీసుకోండి, మెయిల్ చేయండి. ఓకే, ఈజీగా నోట్స్ అనేది మన దగ్గర రెడీగా ఉంది. సెకండ్ది వచ్చేసి ఏక్ భాష ఏక్ జీవ్ ఏక్ మతి సబ్ ఘర్ కే లోగ్. నెక్స్ట్ తులసి సంత సుంబతరు. సో ఈ రెండు కూడా తులసిదాస్ నుంచే వచ్చినాయి. తర్వాత 4th వన్ చూడండి, అనువాదికి పరిభాష ఏం స్వరూప్. అది కూడా నేను ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. ఆ క్వశ్చన్ కూడా అనువాద్ గురించి యూనిట్ 5 నుంచి. అండ్ నెక్స్ట్ సంక్షేపన్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. संक्षेपन किसे कहते हैं, प्रकार क्या है. నెక్స్ట్ పరిపత్ర का अर्थ और परिभाषा. పరిపత్ర అంటే ఏంటి అనేది మనం రాస్తే చాలు. నెక్స్ట్ విశ్వ में हिंदी भाषा का महत्व पर संक्षिप्त परिचय. మనకి విశ్వ భాషకి రూప్ में హిందీ అని నిబంధన ఉంది, దాన్ని షార్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత రజనీ తిలక్ కే బారే మే లిఖియే, ఒక కవి పరిచయం అడగడం జరిగింది. ఈ 8 క్వశ్చన్స్లో నుంచి ఒక 5 అనేది రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ పైన వచ్చినటువంటి 3 క్వశ్చన్స్లో ఇక్కడ 3 కూడా దోహేలు కనబడుతున్నాయి మనకి. ఆ ప్లేస్లో మనకి ఏంటంటే ఒక 2 దోహే ఇవ్వచ్చు, లేకపోతే ఒక దోహే ఇవ్వచ్చు. మిగిలినవి యూనిట్ 2 నుంచి కూడా టచ్ చేయొచ్చు. అంటే యూనిట్ 2 మాదాబ్రూన్ ఉంది, మాతృభాషకే ప్రతి ఉంది. సో అలా ఆ లెసన్స్ నుంచి కూడా మనకి ఏమైనా టచ్ చేయొచ్చు అనమాట. ఒక మధ్యలో ఒక 2-3 లైన్స్ ఇచ్చి సందర్భ సహిత వ్యాఖ్యలికి అని చెప్పేసి ఇస్తారనమాట. ఒక చూసుకోవాలి మీరు. అందుకే ఇక్కడ చూసారా, ఏక్ భాష ఏక్ జీవ్ ఏక్ మతి, ఇలా అందులో మనకి క్వశ్చన్స్ ఉంటాయి, మన కవితలో ఉంటాయి చూడండి. అలా మనకి యూనిట్ 1 నుంచి ఇస్తారు సందర్భ సహిత వ్యాఖ్య, యూనిట్ 2 నుంచి సందర్భ సహిత వ్యాఖ్యలు అనేవి టచ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేసి అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. మాతృభాషకే ప్రతి మాదాబ్రూన్. మీకు చెప్పాను 3 లెసన్స్లో నుంచి ఒక 2 బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 2 ప్రిపేర్ అయితే ఆ 2 నుంచి కంపల్సరీ ఏదో ఒకటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గారి గురించి, వ్యక్తిత్వ కృతిత్వ కబీర్ దాస్ గారి గురించి. సో ఆ రెండిట్ల నుంచి ఏదో ఒకటి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత జ్ఞాపన్కి పరిభాష దేతే హుయే నమూనా పత్ర లిఖియే. జ్ఞాపన్ గురించి రాసి అంటే ఏంటో రాసి, పరిభాష అంటే దాని నమూనా అంటే మోడల్ అనమాట. మోడల్ అనేది రాయాలి. తర్వాత పరిపత్ర, జ్ఞాపన్ కానీ పరిపత్ర కానీ మీరు 2 ప్రిపేర్ అయితే ఏదో ఒకటి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ కిసి ఏక్ నిబంధ పర్ ప్రకాష్ డాలియే. ఒక నిబంధన, ఇక్కడికే మీకు 4 మీకు మార్క్స్ బాగా చూడండి. ఒకసారి నెంబర్ రాంగ్ పడింది, 1 2 3 అది. ఈ 3కి 30 మార్క్స్, ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్స్ అనమాట. యూనిట్ 1 నుంచి ఒక ఎస్సే, 2 నుంచి ఒక ఎస్సే, 3 నుంచి 3 అంటే మనకి నిబంధ వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ యూనిట్ 4 అనమాట. అది యూనిట్ 4 నుంచి ఒక ఎస్సే అంటే జ్ఞాపన కానీ పరిపత్ర కానీ వస్తుంది. అలాగే 5 నిబంధన నుంచి ఒక 10 మార్క్స్ వస్తాయి. నిబంధనలు కూడా 3 ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్లో. 2 బాగా ప్రిపేర్ అవ్వండి, ఆ 2లోంచి ఏదో ఒకటి కంపల్సరీ మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి, మనకున్నాయి టెక్స్ట్ బుక్లో సెంటెన్సెస్. సో ఆ సెంటెన్సెస్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే అందులో నుంచే వస్తాయి. మ్యాక్సిమం అవుట్ ఆఫ్ సిలబస్ అయితే రాదు, ఇస్తే 1-2 మీరు ఓన్గా ఇస్తారేమో తప్ప ఇంకా అంతకుమించి రావు. నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కింద మీకు సంక్షిప్తీకరణకి ఈజీ అని ఇచ్చాడు. ఒక 3 లైన్స్ వాళ్ళు ఇస్తే మీరు అది చూసి యాజ్ ఇట్ ఈజ్ రాయకూడదు, దాన్ని ఎక్స్టెండ్ చేసి రాయడం ఎన్ని చేస్తున్నారు, అది చాలా రాంగ్. సంక్షిప్తీకరణ అంటే చోటాకరణ. మీకు సంక్షేపణ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వినండి. జస్ట్ చాలా చిన్నది, అది ఒక 3 లైన్స్ ఉంటుందేమో. ఆ 3 లైన్స్ రాసి ఇక్కడ ఉన్నదాన్ని చిన్నగా చేసి రాయాలి కానీ పెద్దగా చేసి రాయకూడదు. ఉన్నదాన్ని షార్ట్కట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ మీరు దాన్ని రాయాల్సి ఉంటుందన్నమాట. అదే సంక్షిప్తీకరణ. ఈ అర్థమైందిగా. సేమ్ ఇదే ప్యాటర్న్లో మీకు ఫైనల్ ఎగ్జామ్ కూడా వచ్చే అవకాశాలు 99% ఉన్నాయన్నమాట.
సో పేపర్ నేను చెప్పినట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఇచ్చినట్టుగా అవి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 100% మీకు A+ కానీ అవుట్ స్టాండింగ్ కానీ పక్కా వస్తుందన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.